Hey, what a pleasant surprise. Come in. అసలు నువ్వు వస్తావని నేను అనుకోలేదు. చెప్పాను కదా ఫోన్లో వస్తానని. ఇంతకు ముందు 50 కాల్స్లో కూడా అదే చెప్పావు. పనుండి కుదరలేదు. ఆఫ్ కోర్స్ పనులుంటే కుదరదు. ఓ, ఇల్లంతా రీమోడల్ చేసినట్టున్నారు. పెట్ ప్రాజెక్ట్. కాఫీ? యా ష్యూర్. ఓకే, ఇన్ ఎ మినిట్. కాఫీ? థ్యాంక్ యూ. నువ్వేం మారలేదు, చెప్పినట్టే ప్రపంచం మొత్తం చుట్టేసినట్టున్నావు. ఏం లేదు, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఇండియాతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో ఈ 30 ఏళ్ళు ఏం చేసావు అమెరికాలో? వావ్, మనం కలిసి 30 ఏళ్ళైందా? జస్ట్ క్యాంట్ ఇమాజిన్. ఇట్ ఫీల్స్ లైక్ యెస్టర్డే, యు నో. వీళ్ళిద్దరు నా కూతుళ్ళు, వీళ్ళు నా ఎగ్జిక్యూటివ్స్, వెనకున్నది నా కంపెనీ. నా కూతుళ్ళకి నా కంపెనీ అప్పచెప్పేసి దేశీయాటన చేద్దామని ఇండియాకి వచ్చాను. మరి నీ వైఫ్? తనది ప్రాగ్, యూరప్. పెళ్ళై 2 పిల్లలు కన్నా కూడా లేట్ నైట్ పాపింగ్, స్మోకింగ్ ఇవన్నీ మానలేకపోయింది. పిల్లల కోసం విడిపోవడం మంచిది అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు. నా గురించి చాలు, నీ గురించి చెప్పు. ఏముంది, టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 2 కొడుకులు. వాళ్ళ నాన్న పోగానే అమ్మ ఎవరితో ఉండాలని కొట్లాటలు. వావ్, గ్రేట్. 2 లవింగ్ సన్స్ అన్నమాట. నీకు అలా అర్థమైందా? కాదా? ఇస్ ఇట్ ద అదర్ వే రౌండ్? హే, ఐ గాట్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. కమ్. ఇవన్నీ ఇంత జాగ్రత్తగా దాచావా? ఎంత మారిపోయావు సరిత. 30 ఏళ్ళు మోహన్. మార్పు ఉంటుంది. అనవసరంగా గొడవలు అయిపోతే వద్దురా. నూరికే ముసలిదాన్ని నన్ను మాట్లాడుతూ పడి ఉండాలా? లెటర్ ఇవ్వండి రా. ఒక్క నిమిషం. ఎవరికి ఇద్దాం? ఆ మధ్యలో బాగుంటుంది, దానికి ఇవ్వాలి. మీరు ఇక్కడే ఉన్నాను రా. పేరేంటి? పేరేంటి? గౌరీ. ఏంటి? గౌరీ. ఇది తీసుకో. అరే తీసుకో, అరే తీసుకోమన్నా. ఇది పాద్దే. అయ్యో, ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా? అయ్యో పాపం.
డెఫినెట్గా కొత్త యాడే. మనమే ఫస్ట్ కాలర్ అనుకుంటా. హలో హలో సార్, మ్యాట్రిమోనియల్ పేజ్లో మీ యాడ్ చూశానండి. నీ డీటెయిల్స్ కొంచెం చెప్పమ్మా. నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఇంజనీరింగ్ అయ్యి 7 ఏళ్ళుగా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నా అండి. నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీ పేరు ప్రెస్ మార్ట్. మీ సొంతూరు నర్సీపట్నం కదూ? అవునండి, భలే చెప్పారు. మీకెలా తెలుసు? నీకు ఇంకా పెళ్లి కాలేదయ్యా? మా పెద్దమ్మాయిని చూడటానికి వచ్చావు. వద్దమ్మా అన్నాను. తర్వాత మా రెండో కూతుర్ని వద్దు మహాప్రభు అన్నాను. ఇప్పుడు మా మూడో కూతుర్నా మమ్మల్ని వదిలేయి తండ్రి, నీకు చచ్చినా ఇవ్వను. మా 4గో కూతురికి పేపర్లో యాడ్డే ఇవ్వను. ఫోన్ పెట్టే. అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. భయ్యా భయ్యా, హసీనా అక్క బీచ్ చివర్లో ఉంది, వచ్చేస్తుంది. అరే చోటు, ఏ కామ్ బి ఠీక్ సే నే కర్తా తూ. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు చెప్పమన్నా. టికెట్కే నువ్వు లోపలికి పో, నేను చూసుకుంటాను. माशाअल्लाह, बहुत खूबसूरत लग रहे हैं. शुक्रिया. जन्मदिन मुबारक हो हसीना. वाओ गिफ्ट. हसीना बहुत बहुत सुंदर है. अच्छा, अब मेरा गिफ्ट तो बुद्धू बना दिया ना. मजाक कर रही थी बाबा. अच्छा ये बताओ, मुझे आज कहाँ ले जा रहे हो? चलो पूरा शहर घूम के आएंगे. चलो. ए छोटू, दुकान संभाल रहे. ठीक है भैया. నీ అమ్మ కడుపు కాల ఏమిటా చూపులు? అమ్మా, ప్రతి వ్యధవకి ఇక్కడే చూపులు. అమ్మా, ఏమిటా? సంతకెళ్తున్నాను, ఏం కావాలో చెప్పవే. ఏం చేస్తావు? ఏదో నీ తోచింది బట్ట ఒక అరకిలో. సరే. తొందరగా వెళ్ళు. ఆ. ఏం చేస్తాం? వ్యధవ కాలం, వ్యధవ బుద్ధులు. ఎవర్రా ఎవర్రా వెధవలు? ఒరేయ్, మీకు దమ్మంటే బయటకు రండి. మొదలు నష్టాలు వచ్చిన వాళ్ళారా. ఎందుకే అలా అరుస్తున్నావు? ఎవరిని తిడుతున్నావే? ఎవడో గొడయ్యదవా నాడు రమ్మంటానా? ముందు లోపలికి నడు. భయం భక్తి లేకుండా పెరిగారు. పోను ఏమొచ్చిందిరా నీకు పోయే కాలం? ముసల్దాన్ని కూడా చూడకుండా ఏం పనులు రా ఇవి? మీ అమ్మ కాల ఏంటే వచ్చేది? పిల్లోరు పడా కొంపల అన్నం పెడుతున్నారా లేదురా మీకు? మీ అమ్మ కడుపులు కాల వినాశనం అయిపోను. Força Cavaleiro de Jedi, então vem, Tokuzuda, vai, vai, vai. Vicky! Fries! టీకేతో గొడవ పడ్డావా? డ్రింక్. టీకేతో గొడవ పడ్డావా? డీకే. నేను గొడవ పడి నువ్వు సైన్ చేసిన 2 కాంట్రాక్ట్స్ ని క్యాన్సిల్ చేసి ప్రియాని తీసుకున్నారు తెలుసా? ప్రియా ఆఫ్ కోర్స్. ఇంకేమని తీసుకుంటాడు? స్కినీ. Stop it, Lisa. Get your shit right. నీ చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఇంకా కొత్త ఆఫర్స్ వస్తాయి అనుకోవట్లేదు. థింక్ లీసా.
You're always so serious. Don't worry. Everything will be all right. నో నథింగ్ ఇస్ గోన్ బి ఆల్ రైట్. నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా బాగాలేదు లీసా. యూ హ్యావ్ టు గెట్ ఎన్ అపార్ట్మెంట్. ఇంకా నువ్వు హోటల్ ఎఫర్ట్ చేయలేవు. అండ్ గెట్ సమ్ వర్క్, మేక్ సమ్ కాల్స్. Bajji? सर ठीक है बाबा, नहीं करता हूँ. बोला ना नहीं करता हूँ, अब तो बात करो. ऐसी बातें करके डराना नहीं अशरफ. तुम कितनी बार बोलो, अब्बा नहीं मानेंगे. अरे एक बार बात करके तो देखे, तभी तो मालूम पड़ेगा. बोल दिया ना, अभी नहीं, वक्त आने पे हम बताएंगे. ఏదో రకంగా వానతో మాట్లాడి 8 లక్షలు సెట్ చేయవయ్యా. ఆయన చెప్పిందే నేను చెప్తున్నానండి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో మీరు అడిగే 8 లక్షలకి ఇంత మంచి ఇల్లు దొరుకుతుందా చెప్పండి. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ మళ్ళీ ఒకసారి వానతో మాట్లాడి చూడు. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం. లక్ష్మీం క్షీరసముద్రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవతంతాం. శ్రీ అన్య వీరాన్య ప్రసన్నాన్య మృత్యుంజయ జై బజరంగ్ బలి. స్వామి ఏంటి విపరీతం? వెంకటేశ్వరరావు, నేను బ్రహ్మదేవుని. నా వల్ల కాదు వెంకటేశ్వరరావు. నీకు 30 ఏళ్ళు వచ్చేసినాయి. నీ పెళ్లి చేయడం ఇక నా వల్ల కూడా కాదు. నన్ను వదిలేనాయన. స్వామి 30 లోపల పెళ్ళవకపోతే ఇన్ని ప్రాబ్లమ్సా? ఇదిగో 523 రూపాయలు. ఒక్క నిమిషం బాబు. ఇది తీసుకుని 1000 రూపాయల నోటు ఇవ్వండి అయ్యా.
Hey Lisa. Hey Dave. Hey Lisa, call you back. No, just right. Of course meeting లో ఉన్నారు. Yeah. నేనే ఫోన్ చేస్తాను. All right. Shit. हसीना बेटी। हाँ अम्मी। पढ़ रही है क्या? कुछ नहीं अम्मी, बस मैगजीन पढ़ रही थी। एक बात पूछनी थी तुमसे बेटी। हाँ अम्मी बोलिए ना, क्या बात है? మొన్న హుసేన్ ఛోటా అబ్బా ఇంటికి వచ్చినప్పుడు ఒక ఫోటో ఇచ్చి వెళ్ళాడు. పేరు అహిల్ ఖాన్. దుబాయ్లో ఉంటాడు. 2 కార్లు కూడా కొన్నాడంట. బహుత్ కమాయే కైతే. ఈ సంబంధం వదులుకోవద్దని ఛోటా అబ్బా మరీ చెప్పారు. పెళ్ళయ్యాక దుబాయ్ వెళ్ళాలా అమ్మి? అవును బేటీ, తొందరేం లేదు. సోచ్కి బోలో బేటీ. ఖాలో. రోజు ఇలా అర్ధరాత్రి వరకు ఏడ తిరిగి వస్తున్నావురా? ఏం చేస్తున్నావు? నిన్నేరా అడిగేది, ఏదో సచ్చినోడా. ఏం వెలగ పెడుతున్నావురా? మీ నాన్న రాత్రి పగలు కట్టపడి నీకు డబ్బులు పంపించేస్తున్నాడు. నువ్వేదో సరే ఉత్తరిచ్చేస్తావని. అసలు చదువుతున్నావా లేదురా? సచ్చినోడా, వినబట్టలేదా? ఆ బండి ఎవరిదిరా చెప్పరా? ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఇప్పటికి 4 రోజులు అయింది. ఏరే ఇల్లు ఎత్కరా అన్నాను. ఎతికావా? ఎందుకురా ఏదో బతుకు? ఎడన్నా దూకి సావరాదు? పీడ ఎరగడైపోద్ది. ముదరష్టం సచ్చినోడా, ఎందులో దూకి సావరా?